మనతో పాటు మరో నిరుద్యోగి కొడంగల్ రవి ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు రాత్రి అరెస్టులు చేయడం కావచ్చు, ఇష్టానుసారంగా వచ్చి పోలీసులు పట్టుకోపోవడం, అంటే శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పుడు విద్యార్థులను పట్టుకోపోవడం ఎట్లా చూడొచ్చు? నేను పదే అదే డిమాండ్ చేస్తూ ఉన్నా. మా హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు. అడుగడుగున మా హక్కులో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 19(1) క్లాస్ 1ని మాకు అడుగడుగున ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తున్నాం, శాంతియుతంగానే మేము ఏదైనా ర్యాలీలు చేస్తున్నాం. శాంతియుతంగా చేస్తుంటే అడుగడుగున అడ్డుకొని అడుగడుగున హింసాత్మకంగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. వ్యాన్లో వాడేయడం కూడా మీరు గతంలో చూసినారు. వ్యాన్లో వాడేయడం కూడా చాలా ఘోరంగా వ్యాన్లో వాడేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడుతున్నారు అని ఒకసారి పోలీసు వ్యవస్థ గుర్తించుకోవాలి, ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే మాకన్నా ముందు మీరు ఇంత శాంతి భద్రతల్లో విఘాతం కలిగించకుండా మేము చూసుకుంటూ ఉంటారు కదా. మరి నిన్నగాక మొన్న కోడంగల్ చౌరస్తాలో పోలీస్ 30 యాక్ట్ ఉన్నటువంటి కోడంగల్ చౌరస్తాలో పోలీస్ 30 యాక్ట్ ఉన్నటువంటి ఏరియాలో ముఖ్యమంత్రి గారు దాదాపు గంటన్నర సేపు ట్రాఫిక్ నాపి రాస్తారోక చేసిండ్రు. మరి ముఖ్యమంత్రి పైన కేసు ఎందుకు పెట్టలేదు? మీరు ముఖ్యమంత్రి పైన కూడా కేసు పెట్టాలి కదా. ముఖ్యమంత్రి పైన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముఖ్యమంత్రిని ఎందుకు తీసుకోపోలేదు? అంటే ముఖ్యమంత్రికి ఒక రూలు మాకొక రూలా? ముఖ్యమంత్రికి ఒక రూలు మాకొక రూలా? దీన్ని బరాబరి చెప్తా ఉన్నాం. తీవ్రంగా యావత్ తెలంగాణ లోకమంతా కూడా, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ లోకం కానీ మిగతా ప్రశ్నిస్తున్న వాళ్ళందరిపైన వీళ్ళు చేస్తున్నటువంటి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? నిరుద్యోగుల తరఫున ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మేము ఒక నిరుద్యోగ చేసి నేతగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల్లో 1,82,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిందే 18,000 ఉద్యోగాలు ఇచ్చినామని. ఆ 18,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మీరు అబద్ధాలు చెప్పకండి. 70,000 ఇచ్చినాము, 80,000 ఇచ్చినాము, 90,000 ఇచ్చినామని. నిరుద్యోగ విధానం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు తెలియనటువంటి ఈ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ కనీసం ఆలోచన చేయండి. ఇంకో 1,82,000 ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. అవి ఇవ్వండి అనేది చెప్పి మేము అడుగుతూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొన్న పొంగులేటి దగ్గరికి వెళ్ళాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి, అంతకన్నా ముందు డీజీపీ దగ్గరికి వెళ్ళాం. అంటే మాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి మేము వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. మీరు ఇమ్మీడియట్గా 1,82,000 ఉద్యోగులు భర్తీ చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్. సో అంటే వాస్తవంగా మరి ఏంది పరిస్థితి? ఎందుకంటే 7,000 ఇస్తాం, మళ్ళీ దఫల వారీగా ఇంకొన్ని పోస్టులు వేస్తామని చెప్తా ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఎందుకు మోసం అంటే చూడండి, ఎందుకు చెప్తున్నాయి మోసం అంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు లేకుండానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరంలో అని చెప్పిండ్రు. 1,91,000 మాత్రమే ఖాళీలు ఉంటే 2 లక్షల ఖాళీలు అయితే ఇస్తామని చెప్పిండ్రు. అక్కడ మోసం అక్కడ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి సంవత్సరంలోనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిండ్రు. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ పేరు మీద మరొక నాటకం ఆడి అసలు జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా, దేశ చరిత్రలో ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా వీగిపోయిన జాబ్ క్యాలెండర్ ఏదైనా ఉందంటే ఆ తెలంగాణ జాబ్ క్యాలెండర్. అదో రకంగా మోసం చేసిండ్రు. ఆ తర్వాత సరే మళ్ళొకసారి రెండోసారి కూడా చట్టబద్ధత లేనటువంటి జాబ్ క్యాలెండర్ ఇచ్చి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్ళీ మోసం చేసిండ్రు. సరే ఇది అయిపోయిన తర్వాత చదువుల తల్లి సాక్షిగా అంటే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా వచ్చి మీకు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినప్పుడే 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. అక్కడ ఒకసారి ఇవ్వకుండా మళ్ళీ ఒకసారి మోసం చేసిండ్రు. దాదాపు సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి దాదాపు 7-8 నెలలు అయిపోతూ ఉంది, ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ లేదు. మళ్ళీ ఒకసారి మోసం చేసిండ్రు. మాకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగానే గ్రూప్ 1లో మెయిన్స్లో 1:100 ఇస్తామని చెప్పిండ్రు. 1:100 ఇవ్వకుండా మళ్ళీ ఒకసారి మోసం చేసిండ్రు. అంటే వీళ్ళ మోసాల పరంపర మొత్తం కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఇది కూడా ఒక రకమైన మోసమే. ఇప్పుడు కూడా 7,000 ఇస్తాము, 7,400 ఇచ్చినాము, మళ్ళీ ఇస్తామనేది కూడా ఒక రకమైన మోసమే. వీళ్ళ నమ్మే పరిస్థితి లేదు. మాకు ఇప్పుడే ఇదే నోటిఫికేషన్లో 19,200 ఖాళీలు ఉన్నాయని చెప్పిండ్రు. 19,000 SIPC నోటిఫికేషన్ను విడుదల చేయాలన్నదే ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ ప్రకారమే మీరు ఇది చేయాలి. ఎందుకంటే మేము అడగలేదు. డీజీపీ గారు సాక్షాత్తు చెప్పిండ్రు, పెద్ద మనిషి, ఆయన పైన మాకు గౌరవం ఉంటుంది, ఆయన చెప్పిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారే 15,000కు తగ్గకుండా పోలీసు నోటిఫికేషన్ ఇస్తామని ఒక బహిరంగ సభలో చెప్పిండు. మరి మీరు చెప్పింది మేము అడుగుతున్నాము, తప్పకుండా మీరు చెప్పిన మీ మాట నిలబెట్టుకోవాలి. ఇన్ని మోసాలు చేసిండ్రు, ఇంకా మోసాలకు తావియకండి అనేదే మా ప్రధాన అంశం. సో నిరుద్యోగులు కూడా రాజకీయ మార్గం అంటుతూ ఉంది కదా, నిరుద్యోగులు ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ఒకరు అంతా అఫిలేటెడ్ అయిపోయారు, సో కావాలనే ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఇట్లాంటి ధర్నాలు చేస్తూ ఉన్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాట. ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీని మేము అడిగినప్పుడు మేము శత్రువుని అవుతాం. గతంలో వాళ్ళ పక్కన తిరిగినప్పుడు, వాళ్ళ కోసం బస్సు యాత్రలు చేసినప్పుడు, వాళ్ళ కోసం తిరిగినప్పుడు, వాళ్ళ కోసం ఓట్లు వేసినప్పుడు, మీరు ఒకటే కాదు మా చుట్టుపక్కల అన్ని ఓట్లు వేయించినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎట్లయినాము?
అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు కదా, అప్పుడు కూడా నిరుద్యోగ సమస్య పైన పోరాడినాం, ఇప్పుడు కూడా నిరుద్యోగ సమస్య పైన పోరాడుతూ ఉన్నాము. అది ఎందుకంటే ఆడలేక మధ్యలో కొట్టినట్టు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు వేయరు, అడిగితే మాకు వేరే రంగు ఊయడం, వేరే విధానం. ఏ నిరుద్యోగి కూడా ఎప్పుడైనా సరే కడుపు కాలితేనే బయటకు వస్తాడు. మేము డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళము ఒక పార్టీ చెప్తేనో ఇంకోటి చెప్తేనో బయటికి రారు. బయటికి వచ్చేది ఓన్లీ కడుపు కాలినప్పుడు మాత్రమే వస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి. దీన్ని రాజకీయపరమైన అంశంగా చూడరాదు. ఇది సామాజికపరమైన అంశము, ఇది ఆర్థికపరమైన అంశము, 35 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశము. సో 35 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని సామాజికపరమైన అంశంగానే చూడాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో ఇట్లా అరెస్టులు చేసుకుంటూ విద్యార్థులను ఇబ్బంది పెట్టి నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, సో ఉద్యోగాలు ఇవ్వకుండా 7,000 నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? మా ప్రధాన డిమాండ్ 1,82,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. 18,000 ఇచ్చిండ్రు, మేము అన్యాయం ఆడము, మేము న్యాయంగా ఉంటాము, మేము చదువుకున్న వాళ్ళము, మళ్ళీ కూడా చెప్తున్నాం చదువుకున్న వాళ్ళము, న్యాయంగా ఉంటాము, మేము అన్యాయం ఆడము. 18,000 ఇచ్చిండ్రు, 1,82,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. తప్పకుండా మీరు ఆ భర్తీ చేయాలి. 1,82,000 ఉద్యోగాలు భర్తీ చేయడంలో భాగంగానే మొదటి వరుసలో 19,200 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు SIPC నోటిఫికేషన్ వేయాల్సిందే. ఈ 7,400కు మిగతా మళ్ళీ ఒక 12,000 కలిపి వేయాల్సిందే. వేయకపోతే భారీ ఎత్తున జరిగే కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.